ప్రియ భగవత్ బంధువులారా, మనము రోజు పోతన భాగవతం నుండి రోజుకో పద్యం చొప్పున మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము. కర్మమునన్ బుట్టు జంతువు కర్మమునన వృద్ధిన్ పొందు గర్మమున జండున్ గర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిపా సుఖ దుఃఖములకు కారణమదిపా. పోతన భాగవతములో దశమ స్కంధం ప్రథమ శ్వాసంలో ఇంద్రుని గర్వాన్ని అణిచే సందర్భంలో శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని వివరించిన పద్యం ప్రసిద్ధమైనది. కర్మ వల్లే జీవి పుడుతుందని, పెరుగుతుందని, నశిస్తుందని ఈ పద్యం స్పష్టం చేస్తుంది. భావం: శ్రీకృష్ణుడు నందగోపునితో అన్న మాటలు. ఓ రాజా, జీవుడు కర్మం పాపపుణ్యాల వల్లనే జన్మిస్తాడు, కర్మ వల్లనే పెరుగుతాడు, కర్మ వల్లనే నశిస్తాడు. మనుషులకు కర్మమే దైవం, సుఖ దుఃఖాలకు కూడా కర్మమే కారణం. విశేషం: ఈ పద్యం ద్వారా మనిషి తన కష్ట సుఖాలకు బాధ్యుడు తానేనని, కర్మఫలాన్ని అనుభవించక తప్పదని పోతన గారు భాగవతములో వివరిస్తారు. మరోసారి పద్యం పాడుకున్నాము. కర్మమునంబుట్టు జంతువు కర్మమునన వృద్ధిన్ పొందు గర్మమునంజెడున్ గర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిపా సుఖ దుఃఖములకు కారణమదిపా. ఎంతో చక్కగా ఈ పద్యం యొక్క భావాన్ని మనం తెలుసుకున్నాము. తిరిగి మరొక పద్యం ద్వారా కలుసుకుందాము. స్వస్తి.